ఈ నెల 9వ తేదీలోపు రైతు బంధు డబ్బులు వేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. మే 9న అమరవీరుల సాక్షి వద్ద చర్చ పెడదామన్నారు. 9 వరకు అమలు చేయకపోతే అమరవీరుల స్తూపం వద్ద తాను ముక్కు నేలకు రాస్తానని రేవంత్ అన్నారు. ఒకవేళ రైతు భరోసా అందితే కేసీఆర్ ముక్కుకు నేలకు రాస్తావా అని కేసీఆర్ కు రేవంత్ సవాల్ విసిరారు. రైతు బంధు పథకం వేస్తలేరని ఓ సన్నాసోడా, సోయలేనుడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలనోడా, దివానగా నువ్వు దిగిపోయినాడు మా భట్టి విక్రమార్క గారి చేతిలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతోని దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద 7 లక్షల అప్పు పెట్టినావు. రైతు భరోసా పథకంలో 7,500 కోట్లలో 69 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం. మిగతా 4 లక్షలకు ఈ నెల 8 తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు ఆఖరి వరకు ఉన్న వాళ్ళకు అందరికీ రైతు భరోసా పథకాన్ని మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది. ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా.